ఆబ్జెక్టివిటీ. ఓకే, అందువల్ల మీడియా ఆబ్జెక్టివ్గా ఉండకుండా ప్రభుత్వాన్ని ఆబ్జెక్టివ్గా ఉండమని అడిగితే ఎట్లా? సార్ కార్గిల్ విజయ్ దివస్లో 25 ఏళ్ల సందర్భంగా మోదీ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆట కట్టిస్తాం, గతం నుంచి అది ఏమీ నేర్చుకోలేదు, దాయాది ఉగ్రకుట్రలను అణచివేస్తాం, ఆర్మీలో గొప్ప సంస్కరణ అగ్నిపత్ అని చెప్పి ఆయన మాట్లాడడం. కాంగ్రెస్ దీని మీద ఏం చెప్తున్నదంటే కార్గిల్ పైన నువ్వు రాజకీయాలు చేస్తావా అని చెప్పి మోదీని వాళ్ళు మాట్లాడారు. కార్గిల్ పైన రాజకీయం, కార్గిల్ దివస్ కనుక ఆ రోజు మాట్లాడాలి కదా, ఆ రోజు ఎలక్షన్లోనే వాడుకున్నప్పుడు కార్గిల్ దివస్ మాట్లాడే తప్పేంటి? కానీ డెఫినెట్గా ఆడ కట్టించాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఆడ కట్టిస్తాం అంటూ మాటలు చెప్పి భావోద్వేగాలు రగిలించి రాజకీయంగా లబ్ధి పొంది ఆడ కట్టించకపోతే సమస్య. అందువల్ల ఆడ కట్టించే అభ్యంతరమే ఉన్నది. భారతదేశంలో ఏ పౌరుడైనా పాకిస్తాన్ ఆట కట్టిస్తే ఆనందపడతాడు. కార్గిల్ ఏంది, క్రికెట్లో ఆట కట్టిస్తే ఆనందపడతాం మనం. అవును, పాకిస్తాన్ ఓడిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది మనందరికీ. అవును, సో మంచిగా ఆవకాయ తిన్నంత తృప్తిగా ఉంటుంది కదా పాకిస్తాన్ ఓడిపోతే. సో అందువల్ల పాకిస్తాన్ క్రికెట్ గ్రౌండ్లో ఆట కట్టిస్తేనే ఆనందపడే భారతీయులు మనం అందరం. ఎందుకు పాకిస్తాన్ ఆట కట్టిస్తే ఎందుకు సంతోషపడవండి? కారణం ఏంటంటే మనకేం పాకిస్తాన్ ప్రజలపైన కోపం కాదు. పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి భారత వ్యతిరేకతతో ఆ దేశం బతికింది. దానివల్ల ఆ దేశం ఏమైనా బాగుపడ్డదా? ఏం బాగుపడ్డది? మనం సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, ఇందిరా నుయి, పరాగ్ అగర్వాల్, మనం ఇలాంటి కార్పొరేట్ దిగ్గజాలను భారతదేశం ఉత్పత్తి చేసింది. ఉషా చిలుకూరి లాంటి పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ఇప్పుడు పేరుగాంచిన వ్యక్తులను మనం ప్రొడ్యూస్ చేశాం. పాకిస్తాన్ ఏం చేసింది? మసూద్ అజర్, వాడు హఫీజ్ సయీద్, ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఏమో ప్రపంచానికి కరడుగట్టిన తీవ్రవాదులు ఇస్తే, భారతదేశమేమో ప్రపంచం గర్వించదగ్గ కార్పొరేట్ దిగ్గజాలను ఇచ్చింది. సో ఇది భారతదేశానికి పాకిస్తాన్కు తేడా. అందువల్ల పాకిస్తాన్ భారత వ్యతిరేకతతో బతికింది, భారత వ్యతిరేకతతోనే పుట్టింది, భారత వ్యతిరేకతతోనే జీవిస్తోంది. ఫలితంగా ఆ పాకిస్తాన్ ఒక రావణ కాష్టమై రగులుతోంది, ఒక ఊబిలో కురుకుపోయింది. పొలిటికల్గా, ఎకనామిక్గా. ఇది మనం చెప్పడం కాదు, పాకిస్తాన్లోనే చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్లో ఓ సభ్యుడు లేచి, అయ్యా భారత్ 2 వార్తలు పాకిస్తాన్ టీవీపై చూశాను. మొదటి వార్త భారతదేశం చందమామపై అడుగు పెట్టడం, రెండో వార్త కరాచీలో మ్యాన్ హోల్లో పడి మనిషి చావడం. ఈ 2 ఏకకాలంలో వచ్చే వార్తలు అని చెప్పాడు. భారతదేశం చంద్రునిపై అడుగు పెడుతుంటే మనం ఈ పరిస్థితులు ఎందుకున్నామని పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగాడు. పోనీ సభ్యుడు కాదు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమన్నాడు? మనం మిత్ర దేశాలకు వెళ్ళి అప్పులు అడిగినా బిచ్చగాల్లాగా చూస్తున్నారు అన్నాడు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్. సో అందువల్ల ఇవాళ పాకిస్తాన్ భారత వ్యతిరేకతతో ఉండి పాకిస్తాన్ సాధించిందేమీ లేదు. పాకిస్తాన్ ప్రపంచ తీవ్రవాదుల పురిటిగడ్డగా మారింది. ఇవాళ ప్రపంచంలో తీవ్రవాదం ఎక్కడ జరిగినా ఆ మూలాలు ఎక్కడ వెళ్తాయంటే పాకిస్తాన్లో వెళ్తాయి. ప్రపంచంలో ఏ గొప్ప ఇన్నోవేషన్ జరిగినా దాని ఎక్కడో ఒక లింక్ భారతదేశంలో వస్తుంది. సో అది మన గొప్పతనం. సో వాడి గొప్పతనం ఏంటి? తీవ్రవాదాన్ని ప్రొడ్యూస్ చేసి తన దేశం నాశనమైంది, తాము ప్రపంచాన్ని నాశనం చేశారు. అందువల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ ఆట కట్టించాల్సిందే. సో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశం ఇవాళ కాకపోతే రేపైనా పొందాల్సిందే. ఎందుకంటే అది ఒకటే మిగిలింది కాశ్మీర్ సమస్యలో. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ నుంచి మనము పొందగలగాలి. అది ఎలా పొందుతాం అన్నది భారత ప్రభుత్వం ఆలోచించాలి. మనం టీవీ ఛానల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే అంశం కాదు, నిందించే అంశం కాదు, సందేశం చెప్పే అంశం కాదు. సో దట్ ఈస్ లెఫ్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బికాజ్ ఆ గవర్నమెంట్ దాని డిప్లొమసీ, దాని అన్ని డైమెన్షన్స్ తెలుస్తుంటుంది కనుక బిలీవ్ ఇట్. అయితే ఒక భారతీయుడిగా మనం కోరుకునేది మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారతదేశంలో భాగం కావాలి అని అది మనం కోరుకుంటాం. సో అందువల్ల పాకిస్తాన్ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్లో, మన ఇంట్రెస్ట్ కాదు, తన సెల్ఫ్ ఇంట్రెస్ట్లో తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే ఈ దుర్మార్గ సంస్కృతి ప్రపంచంలో ఇరుగు పొరుగు దేశాలు సాఫ్ట్వేర్ ఎగుమతి చేసుకుంటాయి, ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తాయి, టెక్నాలజీ ఎగుమతి చేసుకుంటారు, యంత్రాలు యంత్ర బరకాలు ఎగుమతి చేసుకుంటారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎగుమతి చేస్తుంది.
సో ఇంత ఎక్స్పోర్ట్ టెర్రరిజం దాని విధానం. సో అందువల్ల పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటే ఆ దేశానికి మంచిది, మనకు మంచిది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, తాము పెంచి పోషించిన తాలిబాన్లు ఇలా ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కే పడతలేదు. ఆ డ్యూరాన్ లైన్ సరిహద్దు పైన కొట్టుకొస్తున్నారు. టెరీకి తాలిబాన్ పాకిస్తాన్లోనే విధ్వంసం సృష్టిస్తోంది. అందువల్ల తీవ్రవాదులు అనేది భస్మాసులు లాంటి వాళ్ళు. వాడు నువ్వు శత్రువు పైకి వదిలేసినావా నీ పైన కూడా చేతి పెడతాడు కదా. సో అందువల్ల పాకిస్తాన్ షుడ్ బి టాట్ ఎ లెసన్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా. థ్యాంక్ యూ.